తిలక్ గారు ఆ మధ్యన అదే ర్యాంకులు కూడా ఇచ్చారండి. ఈ మంత్రులకి ర్యాంకులు, వాళ్ళ శాఖలకి ర్యాంకులు ఇచ్చారు. సో ఆ ర్యాంకుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి శాఖకి ఆఖరి ర్యాంక్ ఇవ్వటం అనేటువంటి చాలా పెద్ద చర్చనీయాంశమైంది. అది కూడా ఈ గ్యాప్ లో ఏమైనా భాగమా? ఒక మాట చెప్తానండి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత పొత్తు పెట్టుకున్న వంటి ఏ పార్టీ అయినా సరే ఈ రాష్ట్రంలో బలపడిన దాఖలాలు ఉన్నాయా? బలహీనపడి తప్ప బలపడిన దాఖలాలు ఉన్నాయా? ఆ చరిత్ర వాస్తవాలను గ్రహించి పార్టీ నిర్మాణం చేసుకోవాలి. తర్వాత పార్టీ చర్చలను సీట్ల కోసం కానివ్వండి, మరొకటి కానివ్వండి, మిత్రపక్షంతో జరిపే రాజకీయ చర్చలకి ఇది పద్ధతి కాదు. క్యాబినెట్ గైరావడం, మొహం ముడుచుకు కూర్చోవడం ఇది పద్ధతి కాదు. రాజకీయ చర్చలు అంటే మొహం లేకుండా మాట్లాడాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. అసలు ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారా? ఆ సమన్వయ కమిటీ సమావేశాలు జరిగినాయా? దానికోసం ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు పట్టు పెట్టారా? లేదు కదా. మీరు రోడ్ మ్యాప్ అన్నారు. జనసేన పార్టీ నిర్మాణానికి రోడ్ మ్యాప్ బీజేపీ ఇస్తుందా, తెలుగుదేశం వస్తుందా? వాళ్ళు బలహీనపడి ఈ పార్టీ బలహీనపడాలని కోరుకుంటారు తప్ప, ఏ పార్టీ అయినా ప్రత్యర్థి పార్టీలు బలహీనపడాలని కోరుకుంటారు తప్ప, వాళ్ళు ఈ జనసేన బలపరచాలని బలపడిపోవాలి, మనకు అండగా ఉండాలని ఎందుకు పడుకుంటారు? అమాయకంగా 15 ఏళ్ళు చంద్రబాబు గారిని ఈయన అంటున్నాడు తప్ప వాళ్ళు అంటలేదే. 15 ఏళ్ళు కోట్లు ఉంటుందని ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఏమన్నా? రాజకీయ అవగాహన లేని అనేది పవన్ కళ్యాణ్ గారిలో పట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఆయన ఏం సీరియస్ గా తీసుకోవాలి. లాస్ట్ ర్యాంక్ కాదు, అసలు పనికిమాలలో ఇచ్చినా గానీ ఆయన ఏం మాట్లాడటం, అటువంటి విషయాల్లో ఏమి డోకాలేదు. ఆయన ప్రభుత్వంలో లోపాలను వేలెత్తి చూపి ఇంటర్నల్ గా అంతర్గత చర్చల్లో ఈ ప్రభుత్వంలో ఈ లోపాలు జరుగుతున్నాయని వేలెత్తి చూపి గట్టిగా మాట్లాడితే ఆయనకి ప్రాధాన్యత ఉంటుంది. అది ఎప్పుడు చేయలేదు కదా ఆయన. ఆ మధ్యన ఒక సభలో నేనే హోంమంత్రిని అయితే అని కూడా అన్నారు కదండి. శాంతి భద్రతలు అన్ని కూడా దారి తప్పాయి, నేను హోంమంత్రిని కాకపోవటం అనేటువంటిది క్రిమినల్స్ అదృష్టం అని అన్నారు. అంటే అదేమన్నా ఒక రకంగా నేను చెప్తాను, బహిరంగ సభల్లో ఇటువంటి మాటల వలన మీ అభిమానులు మీ ఫ్యాన్స్ ఏమన్నా సంతోషపడతారేమో కానీ రాజకీయ చర్చల్లో అది పద్ధతి కాదు, అది పద్ధతే కాదు. ముందు మీ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. అది తెలుసుకోకుండా సరే మీ పార్టీ వాళ్ళే అయినప్పటికీ కూడా సివిల్ సప్లైస్ గురించి మాట్లాడతారు, రివ్యూ పెడతారు, లేకపోతే సినిమా పరిశ్రమ గురించి రివ్యూ పెడతారు. మీకెందుకండి హోంశాఖ గురించి? మీ శాఖలో ఏం జరుగుతుందో చెప్పండి. మీ శాఖలో ఇవాళ విశాఖపట్నం పంచదార కొండలు, పంచదార కొండలు ఉన్నాయి. వాటికి పర్యావరణ అనుమతులు ఎవరు ఇచ్చారు? మీకు తెలిసే జరిగిందా? ఎందుకు క్యాన్సిల్ చేశారు? తెలియకుండా జరిగితే, తెలిసి జరిగితే ఎందుకు క్యాన్సిల్ చేశారు? కారణం ఏంటి? మీ శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా నాకు తెలిసిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టాఫ్ తో సహా, ఆయన ఎవరో అనుభవం ఉన్న ఐఏఎస్ పుచ్చుకున్నారు, కానీ ఎవరు కూడా వాళ్ళందరూ వాళ్ళు సలహాలు ఇస్తే ఇది తీసుకోవడం. ఈయన అడిగితే చెప్పాలి. ఈ అడ్మినిస్ట్రేషన్ పార్టీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఉండవు. ప్రసాద్ గారు మాట్లాడు.